నేను తులం బంగారం గురించి వాళ్ళ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనమంతా మధ్యతరగతి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి టీవీ సోదరులు కూడా చాలామంది పేద మధ్యతరగతి వర్గాలు ఉంటారు. ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో ఆడపిల్లలు పుడితే వడ్ల గింజ నోట్లేసి చంపెట్టేవాళ్ళు. సత్యం ఎదురని చెప్పి అబద్ధం చెప్పట్లేదు. ఎందుకు చంపెట్టాలి తెలుసా అన్న? ఆ పిల్లను చదివించి పెళ్లి చేయాలంటే పైసలు లేక నానా ఇబ్బందులకు గురై ఆ పిల్ల ఆగమాగం అవుతుంటే కలతల్లిదండ్రులు కళ్ళెదురుగా చూడలేక బాధపడతారు. కాబట్టి ఒత్తిళ్లనే చంపేయాలనుకుంటున్న చంపేసి పరిస్థితి. పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ తండ్రికి నెత్తి మీద బాధపడుతుంది. అనేక మంది పాత బస్తీలో ఆడపిల్లల పెళ్లి చేయలేక కువాయిషేగా 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా పెళ్లి చేసి పంపించి బాధ్యత కానీ కేసీఆర్ గారు ఒక మానవతా దృక్కోణంతో ఆ పథకాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ నివారకం తీసుకొచ్చి పెడితే కొన్ని లక్షల మంది తెలంగాణ వ్యాప్తంగా పెళ్లిళ్ళు చేస్తారు. కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించి నీ దొంగ ఓటుకు నోటు కేసుకేమో అభిషేక్ సింగ్ వచ్చి ఆర్గ్యూ చేస్తారట. పేదోళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చేటువంటి ఒక పథకం కోసం మాత్రం నోటీసులు రెస్పాండ్ గారు, కౌంటర్లు ఫైల్ చేయరు. ఇవాళ దానిపైన స్టే ఆర్డర్ వచ్చింది. ఎవడు సమాధానం చెప్తాడు? ఇది మోసం కాదా? ఈ మోసాన్ని ప్రశ్నించిన సోషల్ మీడియా